నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ షో. అద్భుతాలు చూడాలనుందా? అయితే ఆలస్యం ఎందుకు? కుంభమేళాకు వెళ్ళండి. మీ కళ్ళు నమ్మలేని నిజాలు చూస్తారు. మీ ఆత్మలు కూడా అనుమానించే సంగతులు తెలుస్తాయి. పాతకాల పురాణాల్లో దేవీ దేవతల అవతారాల్లో మనం విన్న చదివిన విషయాలు అనేకం కుంభమేళాలో తిరుగుతుంటే స్ఫురణకొస్తాయట. ఆనాటి సీత భూమి నుంచి పుట్టిందని, ద్రౌపది అగ్ని నుంచి పుట్టిందని, ఇలా అనేక కథలు విన్నాం కదా. అలాంటి కోవకు చెందిన దృష్టాంతాలు కుంభమేళాలో కూడా కనిపిస్తాయట. అలాంటి వాటిలో ఒక ప్రక్రియే అగ్నిస్నానం. మరి ఏమిటి అగ్నిస్నానం? దాన్ని ఎవరు ఆచరిస్తారు? ఎప్పుడు ఆచరిస్తారు? ఆ వివరాలు ఏంటి? కుంభమేళలో నాగసాధువుల అద్భుత విన్యాసాలు. అగ్నిస్నానాన్ని గుర్తు చేసుకుంటున్న ఔత్సాహికులు. మౌని అమావాస్య కోసం ఎదురుచూస్తున్న ప్రజలు. ఇప్పుడు దేశంలో ఎక్కడ చూసినా ప్రయాగ్రాజ్ గురించే చర్చించుకుంటున్నారు. ఇప్పటికే అంచనా వేసిన సంఖ్య కంటే భక్తులు పెద్ద సంఖ్యలో తరలిపోతున్నారు. పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. తమ జన్మ ధన్యమైందని సంబరపడిపోతున్నారు. ఇక నాగసాధువులు అఘోరాల ఆనందానికైతే అవధులే లేకుండా కనిపిస్తోంది. పుణ్యస్నానం కోసం వచ్చి త్రివేణి సంగమంలో మునకలేస్తుంటే వారు అన్నీ మరిచిపోయి అమృత భాండంలోనే ఈదులాడుతున్న మాదిరిగా కనిపిస్తున్నారు. ఆధ్యాత్మికంగా ఎంతో ఔన్నత్యం సాధించిన సాధుజనం పసిపిల్లల్లా మారిపోయి కేరింతలు కొడుతున్న వైనం చూపరులను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఈ క్రమంలోనే నాగసాధువుల విన్యాసాలు, వారు సాధించిన ఆధ్యాత్మిక శక్తుల ప్రదర్శన ప్రధానంగా ఆసక్తి రేపుతోంది. ఈ క్రమంలోనే ఓ నాగసాధువు తనకు తెలిసిన అద్భుతమైన విద్యను ప్రదర్శించారు. అదే అత్యంత అరుదైన అగ్నిస్నానం ఆచరించే విద్య. ఓ నాగసాధువు 2019లో ప్రయాగరాజులో జరిగిన అర్ధకుంభమేళకు వచ్చినప్పుడు మౌని అమావాస్యను పురస్కరించుకొని తాను కొన్ని దశాబ్దాలుగా సాధన చేసి అవపోసన పట్టిన అగ్నిస్నానం విద్యను ఆ విధంగా ప్రదర్శించాడు. ఈ వీడియో పాతదే అయినా ఇప్పుడు కుంభమేళ జరుగుతున్న దర్మిలా ఇలాంటి నాగసాధువులు, అఘోరాలు ఇంకా ఎలాంటి నైపుణ్యాలు ప్రదర్శిస్తారో అనే ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇక ఈసారి మౌని అమావాస్య 29వ తేదీన వస్తోంది. అలాగే ఫిబ్రవరి 3న వసంత పంచమి ఉంది. ఈ 2 రోజుల్లోనూ షాహీ స్నాన్ చేస్తారు. అదే రాజస్నానం. ఇప్పుడైతే షాహీ స్నాన్ అనడానికి బదులు రాజస్నానంగానే పిలవాలనే సూచనలు కూడా యోగి సర్కార్ ఇప్పటికే చేసింది. కుంభమేళలో జరిగే అన్ని పుణ్యస్నానాల్లోకెల్లా రాజస్నానం అనేది అరుదైనది, ప్రత్యేకమైనది, మేటిగా నిలిచేది. అందుకే దీన్ని అలా అభివర్ణిస్తారు. మౌని అమావాస్య, వసంత పంచమి దినాల్లో నాగసాధువులు ఇలా తమకు తెలిసిన అనేక అరుదైన విద్యలను ప్రదర్శిస్తారు. అయితే వారు కేవలం తమకు విద్యలు తెలుసు కదా అని చెప్పి ప్రదర్శించరు. ఆయా ప్రత్యేకమైన దినాల్లో వారు అలాంటి పుణ్యస్నానాలు విధిగా ఆచరిస్తారట. అలాంటి సందర్భంగా తీసిందే 2019లో తీసిన ఈ వీడియో. అయితే ప్రస్తుత కుంభమేళలో కూడా ఇలాంటి అరుదైన విద్యలు చూసే మహాభాగ్యం కలుగుతుందని ప్రజలంతా ఎదురుచూస్తున్నారు. మరి ఏమిటి అగ్నిస్నానం? ఎందుకు చేస్తారు? ఇలాంటి ప్రశ్నల కంటే అందరినీ వేధించే సామాన్యమైన ప్రశ్న ఏంటంటే, అగ్నికి దేన్నైనా కాల్చే గుణముంది కదా, నిప్పుల్లో దేన్ని వేసినా దహించేస్తుంది కదా, నిప్పుల్లో కాలిపోగా మిగిలిందే పవిత్రమైంది కదా, మరి సామాన్య మానవుడైన ఈ సాధువు నిప్పుల్లో ఎందుకు కాలటం లేదు అన్నదే ఆ ప్రశ్న. నాగసాధువును ఆ నిప్పు ఎందుకని ఏమీ చేయలేకపోయిందో ఎవరికీ ఓ పట్టాన అర్థం కాలేదు. సామాన్య సాధువు అలాంటి నైపుణ్యాన్ని ప్రదర్శించినప్పుడు మిగతా ప్రజలు కూడా ప్రదర్శించొచ్చు కదా అని కూడా అనుకున్నారు. అయితే ఆనాడు ఆ న్యూస్ కవర్ చేసిన విలేకరులు ఇదే మాటను ఆ సాధువుతో అడిగారు. యజ్ఞగుండం నుంచి ఎగసిపడుతున్న అగ్ని కీలల ధాటికి అక్కడున్న తామంతా దూరంగా జరిగిపోయామని, కానీ సాధువు మాత్రం మంటల మధ్యలో పడుకున్నా ఏమీ కాకపోవటం, ఆ మంటలను పక్కకు పోవాలని ఆదేశించిన సైగలు చేయటం, మంటలు కూడా ఆయన చెప్పినట్టే వినటం వంటి అంశాల లోతుపాతుల గురించి ఎవరికీ ఓ పట్టాన అర్థం కాలేదు. మరి అందులోని రహస్యమేంటని సాధువునే నేరుగా అడిగారు. దానికాయన చెప్పిన సమాధానం వింటే వారికేమీ అర్థం కాలేదట. అర్థమైనట్టే అనిపించినా ఏమీ అర్థం కాకుండానే మిస్టరీగా మారిందట.
అయితే విలేకరుల ప్రశ్నకు సాధువు ఏం చెప్పాడనేది నిజంగానే ఆసక్తికరం. ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, అగ్ని అనేది తనకు ఆప్తమిత్రుడని, అగ్ని ఎలా ప్రవర్తిస్తాడో తనకు పూర్తిగా తెలుసని, కాబట్టి తన ఆప్తమిత్రుడు తనను ఏమీ చెయ్యడని చెప్పాడట. కానీ ఆ జవాబుతో విలేకరులు సంతృప్తి చెందలేదు. మరి కాస్త వివరంగా చెప్పాలని అడిగారు. అప్పుడు మరింత లోతైన జవాబే చెప్పాడు ఆ సాధువు. తనలో కొన్ని వందలు వేల రెట్ల అగ్నిని జనింపజేసుకున్నానని, అగ్నికి మించిన అగ్నిశక్తిని తన శరీరంలో సృజింపజేసుకున్నానని చెప్పాడట. ఈ మాట కాస్త వివరంగానే ఉన్నా అందులోని అసలు సంగతేంటనేది ఎవరికీ బుర్రకెక్కలేదు. ఆయన కూడా అంతకు మించి చెప్పలేదు. చెప్పినా అర్థం కాదనే విషయం ఆయనకు తెలుసు అంటారు నిపుణులు. ఈ అగ్నిస్నానం, అగ్ని పరీక్షల గురించి మనకు రామాయణంలో కనిపిస్తుంది. లంక నుంచి సీతమ్మ చెర విడిపించిన తరువాత రాముడు ఆమెకు అగ్ని పరీక్ష పెడతాడు. ఆ పరీక్షను ఎదుర్కొన్న సీత తనకు ఏమీ కాకుండానే స్వచ్ఛంగా బయటికి రావటంతో రాముడు ఆమెను స్వీకరించినట్లు అందరికీ తెలిసిన కథే. అలాగే మహాభారతంలో కూడా ద్రౌపది పుట్టింది అగ్ని నుంచే అని అందరికీ తెలిసిందే కదా. ఇలా అగ్నికి అన్నింటినీ దహించే శక్తి ఉన్నా అంతకు మించిన శక్తిమంతులైన వారిని ఎంతటి అగ్నైనా ఏమీ చేయజాలదని ప్రస్తుత నాగసాధువు విన్యాసం ద్వారా అర్థం చేసుకోవచ్చు అంటున్నారు నిపుణులు. సరిగ్గా ఆయన చెబుతున్నది కూడా అగ్నికి సాధారణంగా ఉండే శక్తి కంటే ప్రజ్వలమైన శక్తిని తనలో సృష్టించుకోవటం చేత అది తనను ఏమీ చెయ్యలేదని ఆయన వివరణ ద్వారా అర్థం చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. రేపు రాబోయే మౌని అమావాస్య, ఆ తర్వాత మాఘ పంచమి నాడు వచ్చే వసంత పంచమి రోజున కూడా పలువురు ఇలాంటి అగ్ని స్నానాలు చేసే ఘట్టాన్ని దర్శించుకోవాలని ఎదురుచూస్తున్నారు. మానవ శరీరం పంచతత్వాలలో ఆవిర్భవించిందని యోగ సాధకులు చెబుతారు. భూమి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం వంటి 5 తత్వాలతోనే శరీరం, మనస్సు, బుద్ధి లాంటి పంచేంద్రియాలు పనిచేస్తాయంటారు. ఈ పంచతత్వాలు మానవ శరీరంలోని వెన్నుముకలో వేర్వేరు చక్రాల రూపంలో నిక్షిప్తమై ఉన్నాయి. నాడి మండలంలో దిగువన ఉండేది మూలాధార చక్రమని, అది భూతత్వంతో నిండి ఉంటుందంటారు యోగ సాధకులు. అలాగే నాభిస్థానంలో ఉండేది మణిపూరక చక్రం, అది అగ్నితత్వంతో నిండి ఉంటుందంటారు. శరీరానికి అవసరమైన శక్తిని, వేడిమిని, తేజస్సును ఈ మణిపూరక చక్రమే అందజేస్తుందట. అయితే నాగసాధువుల వంటి యోగ సాధకులు దశాబ్దాల తమ సాధన ద్వారా ఆయా శక్తి కేంద్రాలను ప్రేరేపించుకొని ఆయా శక్తిని కావలసినంతగా పెంచుకుంటారట. ఇది ఒక్క రోజులో జరిగేది కాదు, కొన్ని దశాబ్దాల పాటు సాధన జరగాలంటారు. దానికి ఎన్నో నియమనిష్టలు పాటించాలని, శక్తులను సముపార్జించుకోవాలంటే ఐహిక సుఖాలకు దూరంగా ఉండాలని పెద్దలు చెప్పేది అందుకే. ఒక్కో శక్తిని అవపోసన పట్టాలంటే చాలా సందర్భాల్లో ఒక జీవిత సమయం కూడా సరిపోదట. కానీ సడలని దీక్షతో మన అఘోరాలు, నాగసాధువులు చేసే కృషి ద్వారా వారికి ఇలాంటి శక్తులు అలవడతాయంటున్నారు. అగ్నితత్వంలాగే జలతత్వ శక్తిని పెంచుకుంటే నీరు కూడా ఏమీ చెయ్యదని, అలాగే భూతత్వాన్ని పెంచుకుంటే ఎన్ని రోజులైనా భూమిలో ఉండే అద్భుతమైన శక్తి వశమవుతుందని, వీరబ్రహ్మేంద్ర స్వామి జీవసమాధి అలాంటిదేనని నిపుణులు చెబుతున్నారు. మొత్తానికి నాగసాధువులు ఇంకా ఇలాగ ఎన్ని విచిత్రాలు, విశేషాలు ప్రదర్శిస్తారో చూడాలని సామాన్య జనమంతా ఉగ్గబట్టి చూస్తున్నారంటే అతిశయోక్తి కాదేమో.